హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి క్రాఫ్ట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో రాజస్థానీ మ్యూజిషియన్స్ చేసుకుందాము. ఫస్ట్ నేను ఒక థిన్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాన్ని ఈ విధంగా ఈ షేప్లో కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్నవి నేను 5 సెట్లు చేసుకున్నాను. తర్వాత థిక్ కార్డ్బోర్డ్ పై ఈ విధంగా ఓవెల్ షేప్లో 2 సర్కిల్స్ గీసుకొని దాన్ని కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న వాటికి మాస్కింగ్ టేప్తో ఎడ్జెస్ని కవర్ చేసేద్దాం. ఇలాంటివి నేను 5 తీసుకున్నాను. దానికి బ్లాక్ కలర్ వేసుకుందాము. తర్వాత ఎంటీ పెన్స్ తీసుకొని ఇలా హోల్ చేసుకొని నేను ఆ పెన్ అనేది గమ్తో అంటిస్తున్నాను ఫెవిక్విల్తో. ముందు మనం చేసుకున్న ఆ షేప్స్ అనేవి ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టుకుందాము. నేను మొత్తం 5 తీసుకున్నాను. నెక్స్ట్ కార్డ్బోర్డ్ మిడిల్ పీస్ ఉంటుంది, అది అనేది తలపాకి పెట్టుకుందాము. ఎంటీ రీఫిల్స్ తీసుకుందాము. ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టుకుందాము. నేను బాటిల్ క్యాప్ కింద పార్ట్ తీసుకున్నాను. దానిలో పేపర్స్ పెట్టి నేను మాస్కింగ్ టేప్తో అంతా కవర్ చేశాను. దాన్ని నేను డ్రమ్లా యూస్ చేద్దామని అనుకున్నాను. ఈ వీడియోలో చూపించే విధంగా పెట్టుకుందాము. కార్డ్బోర్డ్ సర్కిల్ షేప్ ఆర్ ఫ్లాట్ క్యాప్ పెట్టుకుందాము ఈ విధంగా. నెక్స్ట్ బాటిల్ క్యాప్ తీసుకొని రీఫిల్ తీసుకొని ఈ వీడియోలో చూపించే విధంగా ఇలా అంటించుకుందాము. తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకుందాము. ఎంటీ గమ్ బాటిల్ ఆర్ ప్లాస్టిక్ బాటిల్ ఆర్ కార్డ్బోర్డ్ రోల్ చేసిందైనా తీసుకొని ఈ విధంగా అంటించుకుందాము. తర్వాత వీడియోలో చూపించే విధంగా రీఫిల్స్ పెట్టుకుందాం. వీటిని అన్నిటికీ ఇప్పుడు కలర్స్ వేసుకుందాము. నేను గోల్డెన్ కలర్తో ఇలా వేసుకుంటున్నాను ఫేస్కి. ఎంతో సింపుల్గా కార్డ్బోర్డ్స్ అండ్ ఎంటీ పెన్స్తో రాజస్థానీ మ్యూజిషియన్స్ అయిపోయాయి. వీటిని మనం టేబుల్ పైన పెట్టుకోవచ్చు, గోడ పైన అంటించుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.